సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు జీమధు. ఇక్కడ రైల్వే కోయలకుంట్ల స్టేషన్ వర్క్ చేస్తున్నాను. మాకు ఉదయం కీవెన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికిందని చెప్తే దాని ప్రకారం వచ్చేసి మేము చూసి మా పై ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు కూడా ఆర్పిఎఫ్ రైల్వే వాళ్ళకి గవర్నమెంట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు వచ్చి దర్యాప్తు చేయవలసి ఉంది. దర్యాప్తులో ఇది ఆత్మహత్య లేక ప్రమాదశాత్తు జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఎప్పుడు జరిగింది? ఇది రాత్రి జరిగిండొచ్చు అని అంటున్నారు. బాడీ తీసేందుకు ట్రైన్ అనియారా? ట్రైన్ రాకపోకలకు ఇబ్బంది ఏం లేదు కాబట్టి బాడీ ఎవరు టచ్ చేయకూడదు రూల్స్ ప్రకారం. పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే పూర్తిగా పంచనామా చేసి బాడీ వివరాలు ఏమన్నా తెలిసినాయా? ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పక్కన విలేజ్ గ్రామం వాళ్ళు వస్తున్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు, పోతున్నారు. ఏ గ్రామం ఇది? ఇది కోయలకుంట్ల మండలం సౌత్ దిన్నే. నమస్కారం అండి, నా పేరు శివకుమారు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎర్రగుంట్ల ఆర్పిఎఫ్. పొద్దున్న 9:30కి ప్రాంతంలో ఓరల్ మెసేజ్ ఏపీడబ్ల్యూ గారు గోవర్ధన్ గారు మెసేజ్ ఇచ్చారు. ఇక్కడ కోయలగుంట దగ్గర 42/3 అక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉంది, అబ్స్ట్రక్షన్ ఏం లేదు అని చెప్పారు. ఇమీడియట్లీ అక్కడి నుంచి మేము మెసేజ్ ద్వారా ఓరల్ మెసేజ్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఐడెంటిఫై కాలేదు ఇంతవరకు. ఐడెంటిఫై అయింది జిఆర్పి నంద్యాల పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అది కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం.